మైండ్ సెట్ అంతా కూడా నీకు నార్త్ ఇండియన్ ఓటర్లు ఎక్కువ మంది ఉంటారు సికింద్రాబాద్ పరిధిలో. నార్త్ ఇండియన్ ఓటర్ల మైండ్ సెట్ ఆటోమేటిక్గా బీజేపీ వైపు, సెంట్రల్ అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ కూడా సికింద్రాబాద్ వైపు పెద్దగా ఆశలు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. అక్కడ దానం నాగేంద్రని బరిలోకి దింపారు. ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని కాదని మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆ ఈక్వేషన్ మనకు అర్థం కాలేదు. కానీ సికింద్రాబాద్లో ఉన్న నార్త్ ఇండియన్ ఓటర్స్ కావచ్చు, వేరే సిటిలర్స్ కావచ్చు, మొత్తం ఓట్లు బీజేపీ వైపు, కేంద్రంలో 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ వస్తుందా అని వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. సో అలాంటి పార్టీ వైపు వాళ్ళు ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సికింద్రాబాద్కి మనం కొంచెం చెప్పొచ్చు, కానీ మల్కాజ్గిరి విషయానికి వచ్చినట్లయితే అక్కడ మల్లారెడ్డి అల్లుడిని అనుకున్నారు. మల్లారెడ్డికి సంబంధించి మంచి కోటరీ ఉంది. అక్కడ ఆయన చాలా బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చాలా పనులు చేసినటువంటి పరిస్థితి. ఆ మల్కాజ్గిరిలో ఆయన రీసెంట్గా చూసాం మనం, మీరే గెలవబోతున్నారా అన్న అని ఆలింగనం చేసుకుని మరి ఈటల రాజేందర్కి కంగ్రాచులేషన్ చెప్పినటువంటి పరిస్థితి. అదే నిజమైంది. ఎట్లా చూడాలి ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఆటకు సంబంధించి? ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా ఎఫెక్ట్ అది నిజం చెప్పాలంటే మల్కాజ్గిరి. ఎందుకు అంటే అది సీఎం రేవంత్ రెడ్డి స్థానం. సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఆయన అక్కడ నుంచి ఎంపీగా గెలిచారు. ప్రెసిడెంట్ సిట్టింగ్ ఎంపీ అక్కడ. ఆల్రెడీ సీఎం ఇంకో చోట ఎమ్మెల్యే గెలిచి సీఎం అయి ఉండొచ్చు. కానీ చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ అది రేవంత్ రెడ్డికి. సీఎం గారికి చాలా ప్రెస్టీజ్. ఖచ్చితంగా ఆయన గెలిపించాలన్న లక్ష్యం ఆయనకు ఉంది. అక్కడ పెద్ద ఎత్తున గ్రౌండ్ వర్క్ కూడా చేశారు. కానీ ఇప్పుడు మనం చూపిస్తున్న ఎగ్జిట్ పోల్స్లో మల్కాజ్గిరి బీజేపీ వైపుకి వెళ్ళటం అనేది వెరీ ఇంట్రెస్టింగ్. ఓటర్లు ఎందుకు ఆలోచన మార్చుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఇంకా హైదరాబాద్ సిటీలో పికప్ కాలేదా? ఓటర్లు ఇంకా కాంగ్రెస్ పార్టీ వైపు రావట్లేదా? ఎందుకు బీజేపీ వైపు మాత్రమే మొగ్గు చూపు? ఒక్క అసెంబ్లీ స్థానం కూడా లేకుండా, 2 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ గెలవబోతోంది అంటే వెరీ ఇంట్రెస్టింగ్. పర్టికులర్గా సీఎం రేవంత్ రెడ్డి స్థానాన్ని కూడా బీజేపీ గెలవబోతుంది. అంటే నేను అనుకోవడం మల్కాజ్గిరిలో బీఆర్ఎస్కి బీజేపీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ వీక్ క్యాండిడేట్ని నిలబెట్టడం, ముందుగా మల్లారెడ్డి అల్లుడిని అనుకుని ఆ తర్వాత ఆయన వెనక్కి తగ్గడం, కారణాలు ఏమైనా కావచ్చు, ఆయన వెనక్కి తగ్గడం, సీటు వేరే వాళ్ళకి ఇవ్వడం, వీక్ క్యాండిడేట్కి ఇవ్వడం, రాగిడికి ఇవ్వడం, ఆ తర్వాత ఇప్పుడు ఇటు సైడు ఈయన ఈటల రాజేందర్ పార్టీ వేరైనా కూడా క్లోజ్ అసోసియేషన్ ఉంటుంది వాళ్ళకి. కాంగ్రెస్ గెలవకూడదు, ఎవరు గెలిచినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ గెలవకూడదు అనే ఒక ఇదిలో వాళ్ళు పనిచేసినట్టుగా నా అనిపించింది నాకు. కాంగ్రెస్ నేతలు అదే ఆరోపిస్తూ ఉన్నారు. బీజేపీకి బీ టీమ్గా బీఆర్ఎస్ని మొదటి నుంచి కూడా చెప్తున్నారు, ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింటే, ఒక వీక్ క్యాండిడేట్ని అక్కడ నిలబెట్టడం ద్వారా ఈటల రాజేందర్ లాంటి బలమైన వ్యక్తి ఆయన. ఎందుకు అంటే ఆల్రెడీ గతంలో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి అంత ఛాలెంజ్ విసిరి కేసీఆర్ మీద ఛాలెంజ్ విసిరి ఆయన ఆ కాన్స్టిట్యున్సీ నుంచి అక్కడ నుంచి గెలవటం కావచ్చు. సరే మొన్న ఎన్నికల్లో మళ్ళీ అదే కాన్స్టిట్యున్సీ నుంచి ఓడిపోయి కేసీఆర్ పైన గజ్వేల్ నుంచి కూడా పోటీ చేయటం, 2 చోట్ల ఓడిపోవటం. దాంతో ఈటల రాజేందర్ మీద సింపతి ఉంది. సింపతి చాలా ఎక్కువగా ఉంది. ఈటల రాజేందర్ బీఆర్ఎస్లో నెంబర్ 2 నిజం చెప్పాలి అంటే. సో అలాంటి వ్యక్తి ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తుంటే ఆయన అడుగుతున్నది ఒకటే, నన్ను అవమానించి బయటికి పంపించారు, నాకు అన్యాయం చేశారు, అయినా కూడా నిలబడ్డాను, 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాను, నన్ను ఒక్కసారి ఎంపీగా గెలిపించండి అని ఆయన అక్కడ అప్పీల్ చేసుకున్నారు ఓటర్లందరికీ. దానికి తోడు మీరు చెప్పినట్టుగా బీఆర్ఎస్ ఓట్లు, ఎందుకంటే ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న ఎమ్మెల్యే స్థానాలన్నీ బీఆర్ఎస్వే. సో మీరు అన్నట్టు ఆ మ్యూచువల్ అండర్స్టాండింగో, లోపాయకార ఒప్పందమో, లేకపోతే ఆ ఓట్ల పోలరైజేషన్, మాకు ఓటే ఎక్కర్లేదు, మాకు ఓటే ఎక్కిపోయినా పర్వాలేదు, ఈటల రాజేందర్ అంటే బీజేపీకి వేయండి అని కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఓటర్లకి లోపాయకార ఒప్పందంలో భాగంగా చెప్పించి ఓట్లను బదలాయించినట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. ఈటల రాజేందర్ దాన్ని ఖండిస్తూ ఉన్నారు. కానీ బయట ఉన్న ఈక్వేషన్స్ అదే. కాంగ్రెస్ మీరు చెప్పిన ఈక్వేషనే కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్నారు. ఆ రకంగా ఓట్లు బదలాయింపు అంటే కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితులు ఓడించకూడదు. పైగా రేవంత్ రెడ్డి స్థానం కాబట్టి, రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచిన స్థానం కాబట్టి ఈ స్థానం నుంచి కనుక కాంగ్రెస్ లూజ్ అయితే రేవంత్ రెడ్డిని వీకెండ్ చేయొచ్చు అని 2 పార్టీలు అనుకుని కూడా